జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు కదా ఆయన మొత్తంగా 3 పార్టీలు మారి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అయినాడు సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయిపోయినాడు నిజానికి కేసీఆర్ అహాన్ని దించి కేసీఆర్ ను పాతాళానికి అణిచేసింది బండి సంజయ్ గారు అంటే బండి సంజయ్ గారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఆ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి క్రికెట్ ఆడుతున్నాడు అనమాట అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి గొప్పదనం అంటూ ఏమీ కూడా లేదు తెలంగాణకు కింగ్లా ఉన్నటువంటి కేసీఆర్తో పోరాడి యుద్ధం చేసి తీవ్రంగా ప్రతిఘటించి కింగ్ లాంటి కేసీఆర్ను ఉత్త కేసీఆర్గా మార్చేటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా బండి సంజయ్ గారిదే అవునా కదా ఒకసారి ఆలోచించండి అసలు ఒక జాతీయ పార్టీకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా పనిచేయాలో మన బండి సంజయ్ గారిని చూసే నేర్చుకోవాలి ఆయన చేసినటువంటి పోరాటాలు పాదయాత్రలు కావచ్చు ప్రతి ఒక్కటి అల్టిమేట్ అనమాట నేను మళ్ళా చెప్తున్నా కట్టర్ హిందువులంతా కూడా బండి సంజయ్ గారి అధ్యక్ష పాలనను గొప్పగా ఎంజాయ్ చేశారు మామూలుగా ఆయన స్పీచ్ అసలు ఎమోషనల్ మామూలుగా ఉండదు ఆ మాసు ఇప్పటికి కూడా కట్టర్ హిందువుల్లో మెజారిటీ వర్గం బండి సంజయ్ గారినే ఫాలో అవుతూ ఉంటుంది సరే ఇంకా అసలు విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆయన సరే ఏదో అనారోగ్యంతో ఏదో చనిపోయినారు ఆయన దాంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు అలాగే బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణిటువంటి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చినారనమాట సరే ఈ అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేసి ప్రచారంలోకి దిగిపోయినారు సరే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ ఉండదు తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందా లేకపోతే ఎప్పటి నుంచో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఆయన టీడీపీలో ఉన్నాడు తర్వాత వచ్చేసి ఈ టీఆర్ఎస్లో చేరినాడు అది కంటిన్యూ అవుతుందన్నమాట కాబట్టి ఆ సింపతి ఏదైనా పని చేస్తే వీళ్ళు గెలిచవచ్చు లేదా జాతీయవాద పార్టీ అటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటే భారతీయ జనతా పార్టీ గెలిచవచ్చు ఇది రాజకీయం ఏమైనా కూడా జరగవచ్చు ఇది ఓపెన్ గా న్యూట్రల్ గా మాట్లాడుకుందాం ఓకేనా అయితే కాంగ్రెస్ అభ్యర్థి అటువంటి నవీన్ యాదవ్ పైన మీడియాలో అనేక కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కేసులు అలాగే ఈ దౌర్జన్యాలని ఇవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట దీంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ఏం చేశారంటే రౌడీ షీటర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ నవీన్ కుమార్ యాదవ్ తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ పైన అదేవిధంగా మరో 100 మంది ఈ రౌడీ షీటర్ల పైన పోలీసులంతా కూడా బైండ్ ఓవర్ చేస్తారనమాట అయితే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా 74 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఈ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అలాగే ఆయన సోదరుడైనటువంటి రమేష్ యాదవ్తో సహా 19 మంది రౌడీ షీటర్లను ఈ పోలీసులు బైండ్ ఓవర్ చేస్తారనమాట కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో పోలీసులు ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు సరే అది ఏంటంటే ఎలక్షన్ అప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా అది మామూలే దాంట్లో ఏంలే దీనికి తోడు జూబ్లీ హిల్స్ లో 35% మంది ముస్లింలు ఉంటే 60% మంది హిందువులు ఉన్నారు అయితే ఈసారి హిందువుల్లో ఒక వర్గం బీజేపీ వైపు ర్యాలీ అవుతుందన్నమాట జూబ్లీ హిల్స్ హిందువుల్లో కొంతమేర ఐక్యత కూడా కనపడుతుంది అయితే దానిని నాయకులు ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి అది వేరే విషయం ఇప్పుడు హిందువుల్లో వస్తున్నటువంటి చైతన్యం చూసి అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి కాంగ్రెస్ పార్టీలో ఓటమి భయం అయితే పట్టుకునింది ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే తమ పదవులు కదిలిపోతాయని చెప్పేసి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తాడు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నారు అంటే ఎవరు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు వాళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తారంట ఏది ఈయన మాట్లాడడం పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసినప్పుడు వీళ్ళు ఏమీ చేయలేకపోయినారు పాకిస్తాన్ సైనికులు వీళ్ళ ముడ్డి మీద దంతే అక్కడ ఏమీ చేయలేక వాళ్ళ మీద బాంబులు వేయడం కూడా చేతగాక ఇక్కడ వచ్చి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కార్పెట్ బాంబింగ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్ ఏమన్నా మీ బాబు గారి జాగీరా అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడినాడు కాదియా పాకిస్తాన్ విషయంలో ఏం జరిగిందనేది ప్రపంచం మొత్తం కూడా తెలుసు వాళ్ళు పెహల్గాంలో ఉగ్రవాద దాడి చేస్తే మనోళ్ళు ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళు దుమ్ము రేగొట్టారు ఏది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కాదు పాకిస్తాన్లో దూరి పాకిస్తాన్లో వాళ్ళ ఆర్మీ స్థావరాల మీద ఎయిర్ బేస్ల మీద ప్రతి ఒక్కటి మీద ధ్వంసం చేశారు చివరికి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన కాళ్ళు పట్టుకున్నారు నాయనా వదిలిపెట్టడానికి మమ్మల్ని సాలు మహాప్రభు అనేసి తెలీదా మీకు ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు రాజకీయాలే చేయాలా అందులోనే ఏంటంటే
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకంటే కాంగ్రెస్లో వచ్చేసి ఈ వర్గ పోరు అనేది ఎక్కువగా ఉంటుంది, మీకు భయం అనేది ఉంటుంది. ఒకవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే నన్ను ఏమైనా పక్కకు తెప్పిస్తారేమో, ఇంకేమైనా తీసుకొస్తారేమో, నా తలకాయ కొట్టేసినట్టు ఉంటుంది, నాకు అవమానం అయిపోతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. కాబట్టి దాన్ని బట్టే రాజకీయాలు చేయండి. అది బీఆర్ఎస్ విషయంలో కావచ్చు, బీజేపీ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో కావచ్చు. అంతేగాని మన శత్రు దేశం ఏంటంటే పాకిస్తాన్కి వంత పాడతా వాళ్ళు ఏదో పెద్ద పోటుగాళ్ళు అన్నట్టు, మనోళ్ళు చేతగాని వాళ్ళు అన్నట్టు అట్లా ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు అంటాలే. తప్పా కాదా ఇది? ఒక భారతీయుడు ఈ విధంగా మాట్లాడొచ్చా? ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. గతంలో కూడా భరతమాత విషయంలో ఇలాంటి విషయాల్లో చాలా తప్పులు అయితే చేశాడు ఆయన, చాలా తప్పులు చేసినాడు. నేను అదే చెప్పేది, మనం రాజకీయ పార్టీలో ఉన్నాం, రాజకీయాలే చేయాలా, ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి. అంతేగాని దేశం విషయంలోనూ మన పుట్టిన ఈ నేల తల్లి విషయంలోనూ ఎందుకు మాదిరి మాట్లాడేదా? తప్పా కదా? ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాము, ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాము ఏందనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. అంటే పాకిస్తాన్ మీద మన వాళ్లకు బాంబులు వేయడం చేతగాలేదని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పినాడు. అంటే నేరుగా మన దేశ సైనికులను అవమానకరంగా మాట్లాడినాడు. అర్థమవుతుందా? మరి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తా ఉంటే బండి సంజయ్ గారు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. అందుకే రేవంత్ రెడ్డికి కౌంటర్గా బండి సంజయ్ గారు మాట్లాడతా, నాయనా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన దిగజారుడు వ్యాఖ్యలను మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే నీ దృష్టిలో పాకిస్తాన్ భారత్ను ముడ్డి మీదంతే, భారతీయ సైనికులు పాకిస్తాన్ ఏమి చేయలేకపోయినారనే విధంగా నువ్వు దిగజారి డీగ్రేడ్ వ్యాఖ్యలన్నీ కూడా చేసినాం, దిగజారి మాట్లాడినాం. ఇది నిజంగా మన పరాక్రమమైనటువంటి భారతీయ సేనలను అవమానించడమే. ఆపరేషన్ సింధూర్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి మన సైనికులు పోరాటం చేశారు. వాళ్ళ వీరత్వాన్ని, వీరోచిత పోరాటం భారత్లోని ప్రతి వీధిలో కూడా ధ్వనిస్తుంది. ఏంది? ప్రపంచమంతా కూడా మన ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి తీరును ప్రశంసిస్తారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ గారు తీసుకుంటున్నటువంటి చర్యలను అన్ని దేశాలు కూడా ఆమోదిస్తున్నాయి. మోడీ గారు తీవ్రవాదం పైన రాజీ లేనటువంటి పోరాటం చేస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు మాత్రం మన సైనికుల యొక్క పరాక్రమాలను అవమానించేటట్టు మాట్లాడినావు. కాబట్టి నువ్వు అన్కండిషనల్గా ఈ దేశానికి, ప్రజలకు, సైన్యానికి ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పాలా, చెప్పి తీరాల్సిందే. లేదంటే మా సత్తా ఏంటో రుజువు చూపిస్తూ ఉంటూ బండి సంజయ్ గారు ఈ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినారు. రేవంత్ రెడ్డి మరొకసారి ఇలాంటి డీగ్రేడ్ కామెంట్లు చేయకుండా గట్టి కౌంటర్ అయితే ఇచ్చినారు. అది ఏ విషయమా? చూడండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ అంటే పాకిస్తాన్కు తొత్తు అన్నట్టు చేస్తాను వీళ్ళు. ఎందుకు వీళ్ళు ఇంకా ఆ పేరు తీసేసి కాంగ్రెస్ పార్టీ అనే పేరు తీసేసి పాకిస్తాన్ పార్టీ అని చెప్పెట్టుకుంటే పోదా? ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేస్తుంది ఆ వర్గాలకు, ఆ దేశాలకే కదా. ఏం మాట్లాడదా వీళ్ళు? 24 గంటలు వాళ్ళకు సపోర్ట్ చేసి, అరే ఎవడైనా కూడా ఈ దేశంలో పుట్టోడు ఈ దేశానికి సపోర్ట్గా మాట్లాడాలా. పక్కోడి మన మధ్య 100 ఉండొచ్చు, మనం తిట్టుకుందాం, కొట్టుకుందాం, ఏమైనా చేసుకుందాం, పక్కన వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఇవన్నీ ఏంది? కాదు ఏంది ఇదంతా కూడా అంటాలే. ఒకసారి ఆలోచించాడు ప్రతి ఒక్కరు కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉండాలి అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.